ఏమైంది సత్య? నన్ను అడుగుకెళ్ళాడండి. ఎవరు? నేనా? అవును నువ్వే. ఆహా, నీది నగ్మా నడుమని చూడగానే నోరూరు గిల్లానమాట. అవును నువ్వే గిల్లావు. ఎల్లెళ్ళవమ్మా, గిల్లడానికి సినిమాలో నీది ఒక్కటే ఉందా నడుము? న్యూసెన్స్ చేయకుండా సినిమా చూడ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అరే చూప్, సినిమా దేక్. అమ్మయ్యా, ఎవడూ లేడు గిల్లడానికి. ఖాళీగా ఉంది, కూర్చో. ఏమండి, నేను మీ భార్యనండి. అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా. వాడు నా నడు మీద చేవేసినందుకు నీకేమీ అనిపించట్లేదా? వాడి మొహం నల్లి కుట్టిందనుకో. చూడు చూడు చూడు, 70 ఏళ్ల వయసులో కూడా అక్కిని నాయిస్తున్నారు. ఏం డాన్స్ చేస్తున్నాడు. ఏమైనా ఏనారే. అవును మరి, తీరికెక్కడ ఉంటుంది మీకు? ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా. సత్య, మీ కొడుకుని ఆడంగి వాడంటే అంత కోపం వచ్చింది. నా మొగుడిని ఆడంగి వాళ్ళ చూస్తుంటే నాకే ఆవేశం రావాలండి. మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, పిల్లన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరెళ్ళి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకేమన్నా పిచ్చా? మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు గాని పక్కింటోడి పెళ్ళాన్ని తీసుకురాకపోతే వెళ్ళిపోతానంటావేంటి? అదంతా నాకు తెలీదు. ఆయన భార్య బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే మీకు విడాకులు ఇస్తాను. అలా అనకూడదు సత్య. మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం. నేను బాగున్నానా, నా పెళ్ళాం బాగుందా, నా తల్లి బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఇదేనా మీ ఆఖరి మాట? ఖచ్చితంగా అంతే. నాకు పెళ్లి కాలేదనుకుంటాను. పెళ్ళైన మొగుడు ఏ సన్యాసంలోనూ కలిసిపోయాడు అనుకుంటాను. అంతేగాని ఇలాంటి మగడితో సంసారం చేసిన కర్మ నాకు పట్టలేదు. అమ్మా సత్య! అత్తయ్య, అత్తయ్య, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పుట్టింటికి. విడాకులకి సిద్ధంగా ఉండండి. నేను ముద్దు కృష్ణ భార్య బిడ్డల్ని కాపాడడానికి వెళుతున్నా. వచ్చేసరికి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలుండాలి.